మన పరిశుభ్రత నుంచి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నుంచి మార్కు సువార్త దేవుడి సాగులు తెలియజేసినట్టుగా మార్కు సువార్త మొదటి అధ్యాయం నుంచి ధ్యానం చేద్దాం. ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయం. సో అధ్యాయంలో నుంచి ఏదైనా ఒక మాటను దాని అంశంగా ఎంచుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. పిల్లలు మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వర్షం చూద్దాం. పిల్లలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ విలువైన విషయాలు మనం గతించిన మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నప్పుడే దానికి అనుసంధానమైన మాటలు మార్కులోను, లూకాలోను, యోహానులోను తరచుగా కనబడుతూ ఉంటాయి. సర్వసాధారణంగా మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రాసిన విధానం వేరు, యోహాను గారు రాసిన శైలి వేరు. ఎప్పుడు మనం వింటూ ఉంటాం. కానీ సర్వసాధారణంగా ఏంటంటే మత్తయి గారి గ్రంథం ముందుకు వచ్చిన, సువార్త ముందుకు వచ్చిన, మార్కు గారు సెకండ్లో ఉంటాడు, లూకా గారు థర్డ్లో కనబడతారు, యోహాను గారు చివరిలో కనబడతారు. కానీ రాయబడిన మాటలు మాత్రం మార్కు గారే ముందు రాస్తారు. మార్కు గారు ఇంకా అపోస్తలులలో చేర్చబడిన వాడు కాదు కూడా. దానికి మారు పేరుగా మాట్లాడుతున్నాడు మార్కు అని, యోహాను మార్కు అంటాడు. ఇతను ముందుగా సువార్తలు రాసిన వారిలో మార్కు గారే ముందున్నారు. కానీ పొందుపరచబడిన విధానం మనం చూస్తూ ఉంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు కనబడుతుంటారు. ఇందులో మేము మొదటి అధ్యాయంలో చాలా కొత్త కొత్త విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు విన్నా, ఎప్పుడు చూసినా, చదివినా ప్రతిసారి ఏదో కొత్తగానం మనకు కనబడుతూనే ఉంటుంది. ఒక మాట చూద్దాం లేదా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అక్కడ మళ్ళీ ఒకసారి చదువుతారా మీరు? మనసు పెట్టి ఒకసారి. దేవుని కుమారుడైన, ఎవరు కుమారుడు అంట? దేవుని కుమారుడైన. అంటే ఈయన దేవుడు కాదా? మరి దేవుడే. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభము అంటున్నారు. అంటే దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు కదా, ఒప్పుకుంటారు కదా. కొన్ని ఏంటంటే పిల్లరా అప్పుడప్పుడు మళ్ళీ వింటున్న వాటిని బట్టి బహుశా ఎక్కడో మనల్ని ఎవరో మనసులో కొద్దిగా ఉందేమో, అంత మనం ఏదో కలిపి చేర్పేసినట్టుగా అన్ని వేసేది సాంబార్ వేసుకున్నట్టుగా అంతా ఒకటైన ధోరణికి రావద్దు పిల్లలు. ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. మన ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా బలపరిచే మాటలు. ఇందాక మనం గుడ్ ఫ్రైడే రోజులో మనం కొన్ని అంటే దానికి శిరోధానంలోనూ మనం వీలైన మాటలు మాట్లాడుకున్నాం. ప్రపంచ మానవాళి నరకం వైపు వెళ్తున్నప్పుడంట దేవుడు లోకాన్ని ప్రేమించంట ఎవరు పంపించేశాడు? ఇప్పుడు ఆయనే రావచ్చు కదా. మరి ఆయనే రావచ్చు కదా. తన ప్రియ కుమారుని పంపించాల్సిన అవసరం ఏముంది? ఆవశ్యకం ఏముంది? తన ప్రియ కుమారుని పంపించిందంట. అందుకనే తన బాహువు అంటాడు ప్రభు గురించి చెప్తూ. ఆయన తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? తన బాహువును, అంటే తన బాహువును, ప్రభువుని సాక్షాత్తు లోకానికి బయలుపరిచేశాడు. తన ప్రియ కుమారుని లోకానికి అందించేశాడు. ఆయన శిలువ మరణాన్ని పొందిన తర్వాత చనిపోయి 3వ దినాన్ని లేచిన మాట అపోస్తులు కానీ భక్తులు కానీ ఎంత మంచి మాట మాట్లాడుతారంటే, దేవుడు మృతులలో నుండి ఆయనను ఎవరు లేపారంట? దేవుడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యమైన మాటలు వింటూ ఉంటాం. అక్కడ ప్రతి దాంట్లో కూడా ఏంటంటే రెండు మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. విడగొట్టిన ప్రతి సందర్భంలో ప్రభు అయిన దేవుడే, ఆయన తండ్రి అయిన దేవుడే. దేవుడు తన ప్రియకుమారుని పంపించేసాడంట. ఆయన సువార్త ప్రారంభం ఇక్కడ నుంచి జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ అనేకమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని మాటలు మేము ముందు ఇస్తాను పిల్లలు. 9వ వర్షం నుంచి కిందికి చూద్దాం పిల్లలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. సరిపోతుంది పిల్లలు. ఎన్నో పర్యాయాలు ఈ మాట నాకు చెప్పడానికి బాగా ఇష్టము. ఇక్కడ ఎందుకంటే ముగ్గురు ఎక్కువగా కనబడే సందర్భం ఇది. అన్ని పర్యాయాల్లో ముగ్గురు ఎక్కువ కనిపించరు. కొన్ని సందర్భాల్లోనే తండ్రికి ప్రార్థించిన ప్రభువుని చూస్తూ ఉంటాం, తండ్రితో మాట్లాడిన ప్రభువు చూస్తూ ఉంటాం, తండ్రి ప్రభువుతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తుంటాం. ఆకాశము అంటే భూకంపం కలిగినటువంటిది ఒక స్వరము వినబడిను. ఎప్పుడు వారు రూపాంతరం అనే కొండ మీద ఉన్నప్పుడు ఒక స్వరం వినబడిందంట. వారు రూపాంతరం చెందిన అక్కడ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట మనం వింటుంటాం. అక్కడ మోషే ఏలియాలో ఎక్కి వచ్చిన సందర్భాన్ని కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి తరుణంలోనే ఇక్కడ ఏంటంటే ముగ్గురు కలిసిన సందర్భాన్ని కూడా కనబడుతుంది. ఇది ఎవరు రాస్తున్నారు అంటే మనం ఏమన్నా మార్కు గారు రాస్తున్నంట. ఇతని యోహాన్ అనే మార్కు అంటాడు పిల్లలు. మార్కు గారి గురించి కొన్ని మాటలు మనం చూసుకుని ఈ వాక్యదానంలోకి మనం వెళ్దాం పిల్లలు. మార్కు గారు మిగతా గ్రంథాల్లో కూడా తరచుగా కనబడుతుంటారు. అక్కడక్కడ ఇతని ప్రస్తావన పౌలు గారు తీసుకొస్తూ ఉంటారు. అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో చూద్దాం పిల్లలు. ఇది ఇలాగే ఉంచుకున్న పిల్లలు మళ్ళీ వచ్చేద్దాం.
మనకున్న టైంలోనే అనుకున్న సమయంలో ముగించేద్దాం పిల్లలు. 15వ అధ్యాయం 36 వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి సరిపోతుంది పిల్లరా. అప్పుడప్పుడు పిల్లరా, మనం పౌలు గారి గురించి బాగా వినే మాట లేదంటే ఆయన 3 మిషనరీ జర్నీస్ చేశాడు, బాగా తెలుసు కదా. అది కాకుండా ఒకటి ఎరుసలేం జర్నీ, అది చివరి ప్రయాణం. దాన్ని మామూలుగా దాంట్లో చేర్చలేదు, అది 4వ ప్రయాణం అనుకోండి. అందుకే దాన్ని 4వ జర్నీ మిషనరీ జర్నీ అనలేదు. 3 మిషనరీ జర్నీలు ప్రాముఖ్యమైనవి. అందులో బర్నబా గారితో కలిసి వెళ్ళింది. అక్కడ సంఘము వీరిని పంపించినప్పుడు మొట్టమొదటి మిషనరీ జర్నీ ప్రారంభించిన తర్వాత అనేకమైన స్థలాలు దర్శించి వచ్చిన తర్వాత ఆ మధ్యలో తారసపడ్డవాడే మార్కు గారు. తారసపడ్డరు, వెళ్ళారు. మధ్యలో నాకు పని ఉందని వచ్చేస్తారు. మన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, చర్చకు వచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళిపోయేవారు ఉంటారు. చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది, సావాసం కంటే కూడా ఇంపార్టెంట్ పని ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని పర్యాలు ఉంటాయి అనుకోండి, నేను అది మామూలుగా అన్నాను, దాన్ని మనసులో పెట్టుకోవద్దు. ఇలా మధ్యలో వెళ్ళిపోయిన వాడు మార్కు గారు. ఆ జర్నీ అయిపోయిన తర్వాత, ఒక ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఎలాగైతే వెళ్ళారో అలాగే తిరిగి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కొంతకాలానికి ఫాలోయింగ్ మినిస్ట్రీ. పౌలు గారిది నిజంగా సేవ పరిచయం ఒక విధానమైన శైలి, నేటి ప్రపంచానికి కూడా ఒక మాదిరికరమైన జీవితం. అది వెళ్ళి సంఘాలు కట్టడమే కాదు, వాళ్ళు ఆయా ప్రాంతాలు ఎలా ఉన్నారో మళ్ళీ మనం చూద్దాం రా అని బర్నబాతో మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు వెళ్దాం అన్నాడు, బాగానే ఉంది కదా. బర్నబా ఏం చేశారంటే, మనం వెళ్తూ మార్కును కూడా తీసుకుని వెళ్దాము అంటున్నాడు. ఇదే మార్కు గారు మన మార్క్స్ వార్త కనబడుతున్నారు. మార్కు గారు కూడా తీసుకుని వెళ్దామంటే పౌలు గారికి నచ్చట్లేదు. ఎందుకంటే ఒకసారి మనం వెళ్తున్నప్పుడు మనతో పాటు జాయిన్ అయిపోయాడు, వస్తారన్నాడు, వచ్చాడు. మధ్యలో తిరిగి వెళ్ళిపోయిన మళ్ళీ 2వ జర్నీలో మనం తీసుకెళ్ళడం మంచిది కాదని పౌలు గారికి బర్నబా గారికి విపరీతమైన వాదము పుట్టినంటాడు. ఆయన వల్ల వాదం పుట్టుకొచ్చింది. వీరు విడిపోయారు పిల్లలు. బర్నబాకి నిజం చెప్పాలంటే తన కజిన్ మార్కు గారు. పౌలు గారు ఏం చేశారంటే, శీలను వెంబడి పెట్టుకొని, శీలను పౌలు గారు వెంట పెట్టుకొని శీలతో ఒక ప్రయాణం వేరే వైపున ప్రారంభించబడ్డది. బర్న గారు మార్కును వెంట పెట్టుకొని ప్రయాణం ఇక్కడ విడిపోయినట్టుగా కనబడుతుంది. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ మార్కు గారి ప్రస్తావన వస్తూ ఉంటుంది పిల్లలు. ఆ మాట కూడా చూద్దాం పిల్లలు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. ఇప్పుడు పౌలు గారు తర్వాత ఇప్పుడు పేతురు గారితో టైఅయినట్టుగా కనిపిస్తుంది మరి మార్కు గారి సందర్భం చూస్తూ ఉంటే. ఇతని శిక్షా విధిలో, పేతురు గారి శిక్షా విధిలో చాలా మార్పు వచ్చేసింది. మొట్టమొదటిగా పౌలు గారు మార్పును అంగీకరించడానికి మనసు లేదు. ఎందుకంటే మధ్యలో మనల్ని విడిచిపెట్టిన వాడు మళ్ళీ మనతో వస్తానంటే మనం ఎలా తీసుకెళ్ళిపోతాం, అది మంచిది కాదు, పరిచర్యకు ఉత్తమం కాదని పౌలు గారు వ్యతిరేకించి శీలను పెట్టుకొని తన వారినిలో వెళ్ళిపోయాడు. మళ్ళీ బర్నబారు మార్కు గారిని పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, బంధుప్రీతి బాగుంటుంది సేవా పరిచర్యలో. మామూలు ఉన్న వాళ్ళేమో మామూలుగా ఉంటారు, బంధువులైన వారు స్టేజ్ మీద హడావిడి ఎక్కువగా ఉండబడుతుంది అన్నట్టు. ఎవరైనా అంటే వాళ్ళ బంధువులండి, బంధువులా అయితే ఏం కదా, పర్లేదు. వేరే వాళ్ళైతే చాలా ఇబ్బంది. సో ఈ సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే బర్నబా గారితో జరుగుతుందండి. పౌలు ఏమో వద్దంటున్నప్పుడు వినొచ్చు కదా, లేదు మార్కు గారిని తీసుకోవాల్సిందంటే అసలు విపరీతమైన వాదం అంటే పౌలు గారు వ్యతిరేకించేశారు. ఆయన ఇలా వెళ్ళిపోయారు, ఇలా వెళ్ళిపోయారు, ఇద్దరుగా వెళ్ళిపోయారు. చివరికి పేతురు గారు ఏమంటే, నేను కనిన కుమారుడు అంటున్నాడు. అంటే దాంట్లో ఏదో మార్పు వచ్చేసింది. ఈ మార్పును బట్టి చిట్ట చివరి తరుణంలో పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతుంది అతని గురించి. తిమోతి రాసిన పత్రిక చూద్దాం పిల్లలు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? పౌలు గారు తిమోతికి రాస్తున్నారు, లూకా మాత్రమే ఉన్నాడు, నువ్వు వచ్చేటప్పుడు ఏంటంటే మార్కును కూడా తీసుకొని రా. మార్కు వల్ల నాకు ప్రయోజనకరం, ఎందుకంటే నా పరిచయం విషయంలో అతను చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు, అతన్ని మాత్రం విడిచిపెట్టొద్దు అంటాడు. అంటే ముందున్న స్థితిలో మార్కు గారు సరైన రీతిలో లేకపోయినా కానీ ఈ అపోస్తుల బోధన విధానం బట్టి ఇతనిలో చాలా మార్పు వచ్చేసింది. ప్రాముఖ్యంగా ఏంటంటే పేతురు గారి శిక్షణ విధిలో చాలా మార్పు వచ్చేసింది. అందుకని నా కుమారుడు అంటున్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు అనే మాట బట్టి ఇప్పుడు పేతురు కన్నా కుమారుడు కాదు అతను.
పౌలు గారు కూడా చాలా మంది నా కుమారుడు అంటాడు. ఎవరిని? నేను కనిన కుమారుడు తిమోతి అంటాడు. ఇప్పుడు తిమోతి గారిని కనలేదు అతను, ఆత్మీయ కుమారుడే కదా. ఈ సందర్భాన్ని మనసులో ఉంచుకొని మార్పు గారి గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి అక్కడికి వచ్చేద్దాం పిల్లలు. మార్పు సువార్త 9వ వచనం ఇందాక చదివిన మాటలే ముందుకు వెళ్దాం పిల్లలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి, అక్కడ మంచి మాట చూడండి పిల్లలు. అప్పుడప్పుడు మనం వింటున్న మాటనే, గలిలయలోని నజరేతు నుండి వచ్చి. అంటే ఇప్పుడు నజరేతు అనే మాట ఎందుకు వచ్చింది అక్కడ? యేసు ఆయన తండ్రి యొక్క గ్రామం నజరేతు కాబట్టి, అంతే కదా. ఇప్పుడు ఆ మాటను బట్టి అతను ఏమన్నారు? నజరేయుడు అన్నారా, నజరేతు వాడు అన్నాడు? మళ్ళీ మళ్ళీ క్లియర్ గా లేదనుకుంటా ఆ పిక్చర్. నజరేతు వాడు అన్నాడా? నజరేతు వాడు అనలేదా ఆయన? నజరేయుడు అంటారు. ఊరికి మాటకు సంబంధం చాలా తేడా ఉంటుంది. నజరేయుడు వేరు, నజరేతు వాడు వేరు. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఆయన ఆ ఊరు గ్రామానికి చెందినవాడు కాబట్టి నజరేతుల నుంచి వచ్చిన వాడు అని అంటున్నాడు. కానీ నజరేయుడు అనే మాటనే ఎంటర్లీ అది దానికి వేరే మీనింగ్. ఇక్కడ నుంచి వచ్చినవాడు కాబట్టి బాప్తిసం యోహాను గారి దగ్గర తీసుకొని, పైన ఉన్న మాటలు కూడా మనకు తెలుసు కాబట్టి తీసుకొని వచ్చినప్పుడు అంట అక్కడ మంచి సందర్భం చూడండి పిల్లలు. ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుననే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ ముగ్గురు ప్రస్తావన మనకు బాగా కనబడుతుంది పిల్లలు. మనకు అనిపించాలి నిజంగా ఇలాంటి మాటలు మనకి ఏంటంటే ఇంకా మన ఆత్మీయ జీవితానికి దోహదపడే ఉండాలి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం పిల్లలు. ఒక ఆయన మధ్యలో ఒక ఆయన వచ్చాడు, కొంతమంది మన ఇంటికి ఎవరు వచ్చారు, ఒక కుటుంబం వచ్చింది అనుకోండి. ఒక కుటుంబం వచ్చింది, వాళ్ళ బాబు చెప్పినట్టు వినట్లేదు. తన తండ్రి గారు ఒక మాట చెప్పారు, బాబు గారు ఒక మాట చెప్పారు. అంటే ఎదిగిన వాళ్ళు, చిన్న పిల్లలు కాదండి, పెద్ద వయసులో ఉన్నారు. వాళ్ళు పరిచయం ఉన్నారు, వీళ్ళు పరిచయం ఉన్నారు. చెప్పినట్టు వినట్లేదు. వీళ్ళంతా ఒక కుటుంబం అంటే ఒకటే కుటుంబం అండి. కానీ తండ్రి కొడుకులు ఒకటే మాట మీద ఉంటారండి. అయ్యో ఆయన శైలి వేరండి, ఈయన శైలి వేరు. ఈయన అది నమ్ముతాడు, ఈయన ఇది లేదంటాడు. ఈ ఇద్దరు శైలి వేరు, ఇద్దరు ఒకటి కాదు అని అంటారు. ఒక కుటుంబం ఉంది అనుకోండి, ఇదొక కుటుంబం. మరొక కుటుంబం ఉంది, తన భార్య ఏదంటే భర్త అదే అంటాడు, భర్త ఏదంటే భార్య అది అంటుంది. భార్య భర్తల మాటలు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటారు. వారు ఒకటే కుటుంబం, కానీ తండ్రి మాట చదవదాటదండి భార్య, అలాగే భర్త మాట కూడా భార్య చదవదాటదు. అలాగే ఇద్దరు తల్లిదండ్రుల మాట పిల్లలు చదవదాటారు. ఎవరు ఒకటేనండి అన్నారు అనుకోండి. ఇప్పుడు అలా నలుగురు కలిసి ఒకటే అంటే మనకి ఏం అర్థమైపోతుంది? ఒక మాట మీద ఉంటారండి, వాళ్ళకి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందని మనకు అర్థమవుతుంది. అంత మాత్రాన అందరూ ఒకటే కాదు కదా. ఇప్పుడు మన పేతురు అన్నారు, నా కుమారుడైన మార్కు అన్నాడు. అప్పుడు అతను కనేసాడు అతన్ని. ఆ సందర్భంలో ఇప్పుడు మనకు తల్లి కూడా వేరుగా కనబడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నా ప్రియ కుమారుడు అంటున్నారు. ఇప్పుడు లోకంలో ప్రభువుని నా ప్రియ కుమారుడు అని వేరే వాళ్ళు ఎవరైనా పలికిన ఎవరు ఉన్నారు? ఎవరు లేరు పిల్లలు. తండ్రి తప్ప అతను నా ప్రియ కుమారుడు ఎవరు పలకలేదు. ఇక్కడ ప్రియ కుమారుడు అనే సందర్భంలో ప్రభువు కనిపిస్తున్నాడు. ఆ శబ్దం వచ్చింది, తండ్రి శబ్దమేమని ఈ ప్రపంచ మానవులందరికీ తెలుసు. కానీ తండ్రి ఉన్నాడు, ప్రియ కుమారుడు ఉన్నాడు అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోదు. అలా ఉంటున్న తరుణంలో పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చిందంట? పావురంలాగే రాలేదు. ఎన్నో సందర్భాలు అంటున్నాను, ఆత్మ పావురం వలె వచ్చింది. గర్జించు సింహము వలె అంటుంది అపవాది కదా. సింహం లాగా ఉంటుందని రూపంలోకి వెళ్ళిపోవద్దు. అలా కనిపించింది అది చూసేవారికి, కానీ ఆత్మ వచ్చేసింది. అంటే ముగ్గురు మనకు కనబడుతున్నాయి ఉన్నారు కదా పిల్లలు. అలా వచ్చిన తర్వాత కిందికి కొన్ని మాటలు జరుగుతున్నాయి చూడండి పిల్లలు. వెంటనే ఆ మాట చూడండి పిల్లలు. ఎవరిని తీసుకొని వెళ్ళిపోతున్నారు? మళ్ళీ చదువుతున్న మాట. వెంటనే అంటే వెంటనే అంటే ఏమైపోయింది? ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చేసాడు. ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది. అలా వెంటనే ఒక శబ్దం వచ్చేసింది, ఈయన నా ప్రియ కుమారుడని. ఆకాశం నుండి శబ్దం వచ్చింది. అది ఎలా జరుగుతుందంటే ఆకాశం తెరవబడుతుంటే ఒక అద్భుతం జరిగినట్టుగా ఉంటుంది అక్కడంతా. ఆయన బాప్తిసం తీసుకుంటే అలాంటి అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఆయన ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చేది. వెంటనే ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్న ఒక స్వరం చెప్పింది. వెంటనే ఏమైపోయిందంట? పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయిందంట. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిందని మనం అనుకుంటున్నాం. బాప్తిసం తీసుకోగానే ఆయన ఉపవాసం చేశారని కాదంట. ఇక్కడ సందర్భం ఏంటంటే వెంటనే ఆయనను పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంట? అరణ్యంలోనికి త్రోసుకొని పోయాడు. ఇప్పుడు మామూలుగా ఏదో రండి మనం కూడా వెళ్దాం అనే మాట కాదంట. బలవంతంగా త్రోసుకొని పోయినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎవరిని తీసుకొని వెళ్ళిపోయారంట? పరిశుద్ధాత్ముడు ఆయనను ప్రభువును తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేదండి, ఆయన కాదండి, ఈయన కాదండి అని వేరే సందర్భంలో మాట్లాడే ఆస్కారమే లేదు. ఇప్పుడు అక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది. మన విధానం ఏంటంటే పిల్లలు అర్థం చేసుకున్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది.
ఆయనే సాక్షాత్ అంటున్నాడు, ఆయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అలానే ఆయన పక్క పెట్టలేదు, ఆయన దేవుడితో సమానం అనుకున్నాడు. దేవునితో కూడా విడిచిపెట్టకూడదు, భాగ్యం అని ఎంచుకోలేదనే మాటలు మనం వింటూ ఉంటాం. ప్రభు అయిన దేవుడు అనే మాట మనం వింటుంటాం, ఆత్మ అయిన దేవుడు అనే మాటలు వింటూ ఉంటాం. ఆత్మ తన మీదకి వచ్చింది, రాలేదని చూసాము. ఆ పరిశుద్ధాత్మనంట ప్రభును త్రోసుకొని అరణ్యంలోకి తీసుకుని వెళ్తున్నాడంట. ఎందుకు? కింది చూడండి పిల్లలు. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో ఉండేను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. సరిపోతుంది పిల్లలు. అలాగే మార్కులోను ఇదే సందర్భాన్ని లూకా గారు రాస్తున్నారు, ఇంకా మత్తయ్య గారు కూడా రాస్తున్నారు. లూకాలో ఒక మాట చూద్దాం పిల్లలు, 4వ అధ్యాయం. అలాగే మత్తయ్యలో కూడా 4వ అధ్యాయంలో కనబడుతుంది ఆ మాట కూడా. ఒక మాట చూసుకొని ఇక్కడికి వచ్చిందాం పిల్లలు. మొదటి అధ్యాయం నుంచి కొన్ని మాట్లాడడం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి రాలింది కదా తన పైన. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత దేని చేత శోధింపబడుచున్నాడంట? అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోకి వెళ్ళాడంట. మార్పు గారు ఏమనంటే ఆత్మ అతన్ని త్రోసుకొని పోయిచుండేను, ఎందుకంటే అపవాది చేత శోధించడానికి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, లూకా గారు రాస్తూ ఉంటారు, మత్తయ్య గారు కూడా రాస్తూ ఉంటారు. ప్రభువు చెప్తున్న సమాధానం ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. ఈ వాక్యాన్ని ఎవరు గుర్తు చేస్తున్నారు? యేసుక్రీస్తు వారే గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు శోధింపవలదన్నప్పుడు అపవాది ప్రభు దగ్గరికి రాలేదు. అపవాది ప్రభు దగ్గరికి రాలేదు పిల్లలు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇప్పుడు ఆత్మ ప్రభును అరణ్యముకు త్రోసుకొని పోయాను. ఎందుకు వెళ్ళిందంటే అపవాది చేత శోధింపబడ్డము. అది ఏదో శోధిస్తుందంట, నువ్వు రా, దాని సంగతి ఏదో చూడు అన్నట్టుగా లేదు మా మాట. అలాగే ఉంటుంది కదా. ఆత్మ అంట ప్రభుని తీసుకుని వెళ్ళిపోతుందంట, ప్రపంచాన్ని కదిలించేస్తున్నాడంట. వాడు పడగొడితే పడని వారు ఎవరు లేదంట ఈ లోకంలో. వాడి సంగతి ఏంటో చూడు అన్నట్టుగా ఆత్మ ప్రభుని తీసుకుని వెళ్ళిపోతుంది. అలా తీసుకుపోయిన సందర్భంలో ఆడు శోధిస్తున్న తరుణంలో అరణ్యంలో నిజంగా ఆ మాట ఏమంటున్నాడంటే ఆకలి కొనినప్పుడే అపవాది వచ్చింది. అక్కడ శోధించడానికి ఆత్మనే తీసుకెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మనే తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన్ని. అలా శోధింపబడిన సందర్భంలో అక్కడ ఆకలి కొనగా ఆయన అంటున్నాడు చూడు, రొట్టెలుగా, అది మార్పు చోటుకు వచ్చాను పిల్లలు. ఇక్కడ కానీ లూకాలో కూడా మనం చూస్తూ ఉంటాం ఆ మాట. లూకాలో చూడండి. అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పుమని, నువ్వు దేవుని కుమారుడవైతే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. సరిపోతుంది పిల్లలు. ఏమవ్వాలంట? రాయి రొట్టె అవ్వాలంట. ఇప్పుడు ఏదో గోధుమల రొట్టె అయిపోండి, బియ్యము పిండి అయిపోయింది అనే మాట కాదంట. ఏమవ్వాలంట? రాయి రొట్టె అవ్వాలి. ఇప్పుడు మనం చేయగలుగుతాం రాయిని? ఏమన్నా ఇప్పుడు పెద్ద పెద్ద క్రషర్లు వచ్చేసి ఏమన్నా చేయగలుగుతున్నాం అనుకుని మన వల్ల అయ్యేది కాదు. కానీ దేవునికి సాధ్యమే, ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆకలి కొనినప్పుడు అంట అపవాది ప్రభుతో మాట్లాడుతుంది, ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. రొట్టె అగునట్లు రాయికి ఆజ్ఞాపీవు అంటుంది. అలా అపవాది అతను శోధిస్తున్న తరుణంలో అంటున్నాడు ప్రభువు, నువ్వు ప్రభు అయిన యెహోవాను, దేవుడైన యెహోవాను నువ్వు శోధింపవలదు అని ప్రభువు సెలవేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆత్మ ప్రభువును తీసుకొని వెళ్ళిపోతున్న వాడి సంగతి ఏదో చూసాయి, వాడు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నాడు. నిన్ను అంటే తనను మించిన వాడు ఈ లోకంలో ఏది లేదనుకున్నాడు. నీకు అసాధ్యమైన ఏది లేదు కదా, నువ్వు అతన్ని పడగొట్టేసాయి అన్నట్టుగా ఆత్మ ప్రభువుని తీసుకుని వెళ్ళిపోతుంది. అరే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, నా ప్రభుని మించింది ఏది లేదన్నట్టు ఆత్మ తనను తీసుకుని వెళ్ళిపోతుంది. అది సంగతి ఏదో చూసాయి అన్నట్టుగా అతను శోధించిన తర్వాత ప్రభు దానికి లొంగలేదు. ఏ విషయంలో 3 చూపించేశాడు. లోకాశ, మనకు అన్ని పడుతుంది అదే కదా. లోకంలో ఉన్నాయి 3 ఆశలు, నేత్రాశ, జీవడమము, ఇంకేమున్నది శరీరాశ. ఈ 3 చూపించిన తర్వాత ఆయన ఏ విషయంలో కూడా లొంగిపోలేదు. వెంటనే అతన్ని విడిచిపెట్టుకు వెళ్ళిపోయింది. ప్రభువును విడిచిపెట్టిన తరుణంలో ఆయన ఆకలిగా ఉన్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు పిల్లలు. అది మన విషయంలో అయినా కానీ ప్రభు విషయంలో అయినా కానీ దేవుడు ఎవరిని కూడా అనాథులుగా విడిచిపెట్టేవాడు కానే కాదు. తనను అత్తుకొని బ్రతికేవాడిని, తన మాట మీద బ్రతికేవాడిని, తన చిత్తాన్ని నెరవేర్చేవాడిని ఎన్నడూ కాదనుకోలేదు పిల్లలు. వెంటనే దేవదూతలు పంపించేసి పరిచయం చేయిస్తున్నాడు. ఇంకా మంచి మాటలు ఏంటంటే లూకాలోను మత్తయిలోను మాట్లాడుతున్నా ఏంటంటే ఆత్మ బలము పొందుకొనేను అంటాడు. ఇంకా చూడండి మా మాట చూడండి పిల్లలు. 12వ వచనం చివరి భాగాన్ని చూస్తున్నాను పిల్లలు. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. శోధనలన్నీ పూర్తయిపోయినాయి. శోధన సైన్ చేశాడు అతను.
సహించిన తర్వాత వెంటనే ఏమైపోయింది పిల్లలు? అప్పుడు యేసు ఆత్మ బలము అంటున్నాడు పిల్లలు. మనం కూడా ఏదైనా ప్రతి విషయంలో కూడా ఒకటి గుర్తుంచుకోవాలి పిల్లలు. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, దాంట్లో నిలదొక్కుంటేనే దాని తర్వాత కలిగే ప్రతిఫలాన్ని మనం చూస్తూ ఉంటాం పిల్లలు. మంచి పంట చూడాలన్నా ముందు కష్టపడాల్సింది కదా పిల్లలు. నెల రోజుల తర్వాత సాలరీ తీసుకోవాలనుకున్నా 40-30 రోజులు అయితే మనం కష్టపడాల్సింది కదా పిల్లలు. ఇప్పుడు 30 రోజుల తర్వాత ఎవరు ఇవ్వట్లేదు అనుకోండి, 2 months తర్వాత ఇస్తున్నారు, లేకపోతే 40 days తర్వాత ఇస్తున్నారు, 30 days ఇలాంటివి ఉన్నాయి. ఒక మంచి ప్రమోషన్ పొందుకోవాలన్నా, ఇంక్రిమెంట్ తీసుకోవాలనుకున్నా దానికంటే ముందు ఒక ప్రయాసం అనేది ఉంటుంది. అది యథార్థమైంది అయితే లోకంలో ఒక అధికారి గుర్తించవచ్చు పిల్లలు. అంతేకాదు పిల్లలు, మన భక్తి కూడా యథార్థమైంది, మన దేవుని మీద బ్రతికినట్లయితే, మన జీవితాలు ఆయనలో కట్టుకున్నట్లయితే, వాక్యం మీద కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటన్నిటిలో నుంచి ఆ శోధనలో మనం నిలిచినట్లయితేనంట తర్వాత దేవుడు బలాన్ని ఇస్తానంట పిల్లలు. ఆత్మ బలం చేత అతను నడిపిస్తుంది. మత్తయిలో కూడా మాట చూడండి పిల్లలు, ఆ మాట మంచి మాట. అదే 4వ అధ్యాయం. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయించుండిరి అంటున్నారు పిల్లలు. శోధనలో నిలిచిన తర్వాత దేవదూతలు వచ్చి దేవుడు పంపించేశాడు దూతల్ని. నా కుమారుడు ఇలా ఉన్నాడు, ఇలా స్థితిగతులు ఉన్నాడు, 40 దినాలు రాత్రి పగలు ఏది ముట్టుకోవట్లేదు, జంతువుల అరణ్యంలో ఉన్నాడు. మన జీవితంలో కూడా పిల్లలు, మన కష్టాల్లోనూ స్థితిగతుల్లోనూ ఎలాంటి తరుణంలో ఉన్నా కానీ, సమాజం చూసినా చూడకపోయినా మన దేవుడు మాత్రం చూస్తాడు పిల్లలు. కానీ దానికంటే ఒక టైం ఉంటుంది పిల్లలు. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాల్సిందే పిల్లలు. దాని తర్వాత ఇచ్చే ఫలాలు అద్భుతమైన రీతిగా ఉంటుంది. సాక్షాత్తు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నారంట పిల్లలు. ఈ అన్ని అద్భుత రీతిగా జరుగుతున్న తరుణంలో ఆయన ఆత్మ బలాన్ని పుంజుకొని గలిలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు పిల్లలు, పరిచర్య చేయడానికి పిల్లలు. దానికంటే ముందుగా అపవాదిని నిజంగా జయించినట్టుగానే కనపడుతుంది. వాడు పెట్టే ప్రతి శోధనను ముగించేశాడంట పిల్లలు. వాడు ముగించేశాడు, ముగించిన తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాను అంటాడు. ఇదే మార్క్స్ వార్తకు వచ్చిన పిల్లలు ముగించేసుకున్న పిల్లలు 1వ అధ్యాయం. పిల్లలు అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు ఇక్కడ మాటలు మాట్లాడుతున్నాడు చూడండి పిల్లలు. మనం ఇందాక నజరేయుడు అనే మాటలు మనం విన్నాం కదా. వాడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నజరేయుడవగు, నజరేతు అని మాట్లాడట్లేదు. ఎవరంట? నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నాడు పిల్లలు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాట మనం అంటాం కదా పిల్లలు. పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఎవరో కాదంట మన ప్రభువేనంట పిల్లలు. ఇంకేం కావాలి పిల్లలు? ఆయన దేవుడు అని చెప్పుకోవడానికి. ఆయన గురించి ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి పిల్లలు. ఆయనకు ఎన్నో పేర్లు. తండ్రిని కూడా అనేక పర్యాయాలు అన్ని రకాలుగా ఆ మాటలు పొందుపరిచి నామాన్ని ప్రకటిస్తున్నారు. ప్రభు కూడా అలాంటి నామమే ఇచ్చిన దాఖలాలు మనకు కనబడుతుంది యెషయా గ్రంథంలో. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, ఇలాంటి పేర్లన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అది అందరికీ ఉంది. ఆత్మ అయిన దేవుడు, అలాగే ఆదరణకర్త అని ప్రభు గురించి కూడా ఉంది. అంటే ఈ పేర్లు ఏంటంటే ముగ్గురులో ఈక్వల్ గా కనిపించిన తండ్రి స్థానం తండ్రిదే. ఆ మాటకు లోబడి ముగ్గురు చేసే పని మాత్రం ఒక యూనిటీలో ఉంటుంది పిల్లలు. వారిని చూస్తే ఒక్కరిగానే కనిపించేది. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అంటారు. ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకుంటున్నాను, తండ్రి రాలేదు, తల్లి రాలేదు, కుమారుడు కూతురు పంపించేసి మన బదులు అక్కడ పేర్లు చదువుతారు కదా పిల్లలు. దాన్ని ఏమంటారండి? కట్నాలు రాస్తూ ఉంటారు కదా. చదివింపుల కార్యక్రమం ఉంటుంది. మేము కాలన 1000 అండి, పిచ్చిగా వేణువ గారి కుటుంబము, ఇలాంటి కుటుంబము 1000 ధరమ్స్ అని రాయించారు అనుకోండి పిల్లలు. ఇది ఎవరు రాయించినా వారి కుటుంబానికి చెందుతుంది. ఇప్పుడు ఎవరు వచ్చి ఆయనే రావాల్సిన అవసరం లేదు. తన కుటుంబం తర్వాత ఎవరు వచ్చినా ఆయన కుటుంబానికి చెందుతుంది. తన తండ్రి రావాల్సిన ప్రతి సందర్భంలో అవసరం లేదు పిల్లలు. తన కుమారుని పంపించేశాడు. ఆత్మ కూడా ఏంటంటే తన తండ్రి కార్యం చేయడానికి ఆదరణకర్తగా మళ్ళీ వచ్చేసింది. అందుకని వేరొక ఆదరణకర్త సందర్భాలు మనం విన్నా కూడా. అంటే ముగ్గురి విధానం మనకు కనబడుతుంది. పని ఒకటే, చేసే విధానం ఒకటే, ముగ్గురు వేరు వేరుగున్నా కానీ అంత భాగం అంతా కూడా ఒక్కరిలోనే ఇమిడి ఉంది పిల్లలు. తండ్రి ఆయన నిత్యత్వంలోనే ఉన్నాడు. ఒక మాట మనం గతించిన దినంలో కూడా విన్నాం, నిత్యము స్తుతికి అర్హుడు అన్నాడు.
ఆయన ఖాళీ ఉన్న స్థలంలో ఇప్పుడు ఆ స్తుతులు ఎవరికి వెళ్తూ ఉంటాయి. అందుకని తండ్రి ఎప్పుడు కూడా సింహాసనం విడిచిపెట్టే దాఖలాలు లేవు పిల్లలు. ఆ మాట మన మనసులో ఉంటే ఏ సందర్భంలో కూడా తండ్రి ఈ సింహాసనాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే అతను నిత్యము స్తోత్రార్హుడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. లేదు ఒక సందర్భంలో అండి అబ్రాహం గారి సందర్భంలో కిందికి వచ్చేసారంటే ఇప్పుడు ఆయన కిందికి వస్తుంటే మళ్ళీ అది ఖాళీ అయిపోయినట్టే కదా. అలా దానికి దీనికి టైప్ అయ్యే మాటలు మనం బాగుంది కదా, రైమింగ్ బాగున్నట్టు మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది ఏదో వచనం చూపులో కనిపిస్తుంది కదా అన్నట్టుగా దాన్ని బేస్ చేసుకుని మాటలు కాదు పిల్లలు. తండ్రి ఎప్పటికీ తండ్రి ఆస్థానం అదే పిల్లలు. ఆయన అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. చిన్న వాటర్ బాటిల్ కావాలనుకోండి, పెద్దోళ్ళు వెళ్ళి తీసుకోవడానికంటే ముందుగా అమ్మ నర్సమ్మ నువ్వు కూర్చోమ్మా నేను తీసుకొస్తానని తన కూతురని మాటలు మనం వింటూ ఉంటాం కదా పిల్లలు. పెద్దలు తన తండ్రి కూర్చున్నా కానీ అయ్యో పొలంలో వ్యవసాయం ఉందంట నేను వెళ్తానని, నువ్వెందుకు వెళ్తాడు డాడీ నేను వెళ్తానని తన కుమారుడు వెళ్ళిన సందర్భాలు మన బాధ. తండ్రి అంత గొప్పోడు, పరిశుద్ధుడు, నిత్యం కొనబడుతున్న తండ్రి అక్కడ ఉండగా ఆయన చిన్న పనులు చేయడానికి తండ్రి ఎందుకు వస్తాడు పిల్లలు? మన పని చేయడానికి. తనకుంటూ సేవకులైన ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. ఇంకా గొప్ప పుణ్యకార్యం చేయడానికి సాక్షాత్ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వచ్చారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలంతా కూడా భుజస్కంధాలు వేసుకుని ఆధారకర్త ఈ లోకంలోకి వచ్చేసాడు. అలాంటి బలమైన యోధులు తనకుండగా తండ్రి ఎందుకు రావాల్సి లోకానికి? అందుకని అతను ఎప్పుడు సింహాసనంలోనే ఉంటాడు పిల్లలు. తన బాహు అంటాడు. అందుకని తన కుడి భుజం లాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సింహాసనం పక్కనే కూర్చోబెట్టుకోండి. ఇక చాలు నాకంటే గొప్ప త్యాగం చేసేసావు. ఇక నీ శత్రువుని నీ పాదంలో పీఠంలో చేయ వరకు ఇవి నా కుడి పక్కన నా సింహాసనంలో కూర్చుని మన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన ఎవరైతే భక్తిగా బ్రతుకుతున్నారో, నీతిగా బ్రతుకుతున్నారో, గొప్ప విజయాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అలాంటి భక్తుల వైపు ఏదో వారి దృష్టి ఉంది పిల్లలు. ఎవరైతే మొర పెడుతున్నారో వారి పక్షంలో ప్రభు కూడా అంటున్నాడు, వారి మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఇతన్ని చేర్చుకోని తండ్రికి సిఫార్సు చేస్తున్నాడు పిల్లలు. యోధుల జీవితాలు చూస్తూ ఉంటే పిల్లలు నమ్మకంగా బ్రతికిన వారు శోధన సహించిన వెంటనే దేవదూతలు పరిచయం చేసినట్టుగా మనం కూడా నిలబడుతున్నప్పుడు, స్థితిగతులు పడిపోతున్న ఆస్కారం ఉన్నప్పుడు వెంటనే ఏదో ప్రార్థన బలం ద్వారానో వాక్య బలం ద్వారానో మనం బలాన్ని పుంజుకున్నట్టుగా అనిపిస్తుంది పిల్లలు. ఎవరు సాయం చేస్తారు? ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు బలాన్ని చేకూరుస్తున్నాడు పిల్లలు బలంగా నిలబడడానికి. అలా గొప్పగా బ్రతుకుతున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతున్నప్పుడు మన జీవితంలో కూడా పిల్లలు ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. స్టెఫెన్ మంచి నిదర్శనం పిల్లలు. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంటే ఆత్మ పూర్ణుడై, ఆత్మ చేత పూర్ణుడైపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆకాశం వైపు చూస్తుంటే ఆకాశం తెరవబడిందంట. ఆకాశం తెరవబడిందంట. తండ్రి కుడి పార్శ్వన ప్రభువైన యేసులో నిలిచి ఉండుటయు చూచెను అనే మాట మనం వింటూ ఉంటాం. అలాంటి ఆయనకి గొప్ప సత్కారం ఇవ్వడానికి వెంటనే అతను నిలిచిపోయాడు పిల్లలు. సర్వీస్ ముగించుకునగానే రిటైర్ అయిన వారు అందరూ చూడగానే వెంటనే అందరూ లేచి నిలబడిపోతారు పిల్లలు. ఎందుకంటే గొప్ప సర్వీస్ ఇచ్చేసారు అతని జీవిత కాలంలో ఆయన. అంతే వారి భక్తుల జీవితంలో కూడా మన జీవితంలో కూడా నమ్మకంగా బ్రతికి శోధనలన్నీ కూడా నిలిచిన తర్వాత రాళ్లతో కొట్టబడి చంపబడుతున్న వ్యక్తి నా కొరకు బ్రతుకుతున్నాడు నా కుమారుడు అన్నప్పుడు వెంటనే అతను స్వీకరించడానికి ప్రభు కూడా లేచి నిలబడిపోయాడు పిల్లలు. అలాంటి తరుణం కొరకే చూస్తున్నాడు. ఆ సంఘటన చేయడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు కాబట్టి ఇతను నా ప్రియ కుమారుడని తన ఆత్మను పంపించేశాడు. అక్కడ ముగ్గురిని చూసినట్టుగా ఈ మార్కు బిగినింగ్ లోనే మార్కు గారు గొప్పగా రాస్తారు పిల్లలు. మార్కు సువార్త అందరూ కూడా చూస్తుంటే ఇంకా శిలువ త్యాగం గురించి ఇంకా అద్భుతంగా రాస్తూ ఉంటాడు మార్కు గారు. ఒక్కొక్కరిది ఒక విధమైన శైలి పిల్లలు. ఆ విలువైన మాటలు ఇంకా వచ్చే వారంలో విలువైన సంగతులు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించాలి కాక.